ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ డిస్కమ్ల్లో 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు గాను, పీసీ రేటు పద్ధతుల మీద 6,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో వెలుగులు నింపే కార్యక్రమం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో చీకటమయం అయిపోయింది. ఏ రోజుకైనా సరే ఈ సంస్థలో విలీనం కాకపోతామా, రెగ్యులరైజ్ కాకపోతామా అనే ఆలోచనతో ఆశతోటి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇప్పటికే 35 నుంచి 40 సంవత్సరాలు చేశాయి. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఆ కార్మికులందరినీ కూడా విలీనం చేసుకున్నారు. వేతనాలు కూడా మన రాష్ట్రం కంటే ఎక్కువ వస్తున్నాయి. డైరెక్ట్ పేమెంటు ఆ రాష్ట్రంలో ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో మన కార్మికులు కోరేది థర్డ్ పార్టీ రద్దు చేసి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమంటున్నారు. సంస్థలో విలీనం కావాలని కోరుతున్నారు. పీసీ రేట్ రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. ఈ ప్రభుత్వానికి అనేక సార్లు మేము దశలవారీ పోరాటాల ద్వారా మా సమస్యలన్నీ కూడా విన్నవించాం. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు. ఆఖరి దశగా లాస్ట్ మంత్ 22వ తేదీ చలో విజయవాడ పెట్టాలని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని చెప్పి మన నాయకులు చర్చించారు. పోయిన నెల 20వ తేదీ ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు ఎన్నికలు ఉన్నాయి తర్వాత చూస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప సరైనటువంటి హామీ ఏమాత్రం లేదు. మేము కోరేది చాలా చిన్న కోరికలు. ఈ కోరికలు కూడా ఈ ప్రభుత్వం తీర్చకపోవడం దారుణం. అందుకనే మా పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నెల 5వ తేదీ చలో విజయవాడ నిర్వహిస్తున్నాం.